అస్మద్గురుభ్యో నమ. శ్రీమతి రామానుజాయ నమ. నేటి మంచి మాట. తండ్రి శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా? ఎక్కడ ఎతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వం చేత అన్నిటి యందు నిండి నిబిడీకృతమై ఉంటాడు. అలాగా ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఇప్పుడు వస్తున్నది నరసింహావతారము. పిల్లవాడు అంతటా ఉన్నాడు అని అన్నాడు. బ్రహ్మాండమంతా నారసింహం అయిపోయి విష్ణుతత్వం అన్నింటిలోకి చేరిపోయింది. అయితే ఇప్పుడు పిలిస్తే వస్తాడా అంటాడు తండ్రి. తప్పకుండా వస్తాడు నాన్న అన్నాడు. అయితే పిలవమన్నాడు. పిల్లవాడు ధైర్యంగా ఉన్నాడు. పరమేశ్వరుడు అంటూ మాట్లాడుతున్నాడు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహం అయిపోయింది. ఆ స్తంభమును ఒక దెబ్బ కొట్టి రమ్మని ఇందులో నుండి అన్నాడు. అలా అనడంతోనే పెరపెలా శబ్దములు చేస్తూ ఆ స్తంభము బద్దలై అందులో నుండి విస్ఫులంగాలు పైకి వచ్చి పెద్ద కాంతి మండలం కనబడి కన్నులతో చూడలేంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. ఆయన పాదములలో శంఖ చక్ర పద్మరేఖలు, నాగలి, అమృత భాండము మొదలైన దివ్యమైన చిహ్నాలు కనబడుతున్నాయి. చప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారంలో నరసింహాకారం పైన సింహం యొక్క ముఖము, మందర పర్వత గుహలను పోలినటువంటి నాసికారంధ్రాలు, నెక్కబడుచుకున్న వెంట్రుకలు, అటు ఇటు ఊపితే కేసరములు కదిలి విమానంలో వెడుతున్న దేవతలు, భ్రంశమై విమానముల నుండి కింద పడిపోయి మేఘములన్నీ కొట్టబడి విష్ణుమూర్తి ఉగ్రతత్వమును పొందినటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమభక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండంతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్ళి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకను నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని నరసింహమై గంగానది సుడితిరిగినట్లుగా ఉన్న నాభి కనబడుతుండగా విశాలమైన వక్షస్థలంతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యువు ఆసందమైన తెలివి తెప్పి తలవాల్చేసిన హిరణ్యకశిపుని ఎముకలు అన్నిటినీ కోసేసి పటపట విరిచి పేగులు తీసి మెడలో వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోసులతో పట్టి త్రాగి బట్ట కేశములు అన్నీ నెంతుటితో తడిసిపోతే ఏమి నారసింహ అద్భుత అవతారమో! లక్ష్మీదేవిని చూసి అమ్మా నీవు నిత్యాన పాయనివి, ఆయన వక్షస్థలంలో ఉంటావు, నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి, దగ్గరకు వెళ్ళమని అన్నారు. ఆమె నా భర్త ముఖము పూర్ణచంద్రబింబంలా ఉంటుంది, ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదు, నేను కూడా దగ్గరకు వెళ్ళనన్నది. శ్రీ మహావిష్ణువు అవతారములలో లక్ష్మీదేవి దగ్గరగా వెళ్ళనటువంటి అవతారము నరసింహ అవతారమే. అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించి వచ్చిందే ఈ అవతారము, నీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్ను చెయ్యమని అన్నారు. చిన్నపిల్లవాడైన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదములను పట్టి నమస్కరించి పైన సింహముగా కింద నరుడిగా వచ్చి పెద్ద నోరుతో గోళ్లతో గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా? నీకంటే భయంకరమైనది ఈ లోకములో ఉన్నది, దాని పేరే సంసారము, దానికి భయపడతాము కానీ నీకు భయపడతామా అన్నాడు. బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే వంగిపోయే చెయ్యి, పరమభక్తుడిని అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుడిని అయిన నా తల మీద చేయి పెట్టి నా కోసము పరిగెత్తుకు వచ్చి నా మాట నిలబెట్టడానికి స్తంభము నుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయములో ఎంత కారుణ్యము ఉన్నదో నాకు తెలియదనుకుంటున్నావా? స్వామి, అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా? పరమేశ్వర, నీకు నమోవాక్కములు అని స్తోత్రం చేశాడు. పరవశించిన నారసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని నీ భక్తికి పొంగిపోతున్నాను, ఏమి వరము కావాలో కోరుకుమని అన్నాడు. అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు ఈ వరాలు, నాకు ఎందుకు ఈ కోరికలు? ఏ కోరిక లేదు, నీ పాదముల యందు నిరతిశయ భక్తి కలిగి ఉంటే చాలు. నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బతికాడు, ఆయనకు ఉత్తమ గతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే ఏనాడు పట్టుకుని పైకి ఎత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడైనాడో, నా గోళ్లతో చీల్చి నెత్తురు తాగానే ఆనాడే నీ తండ్రే కాదు, అంతకుముందు 21 తరములు తరించాయి. ప్రహ్లాద, నీవు బెంగ పెట్టుకోవద్దు, నీకు ఆశీర్వచనము చేస్తున్నాను. దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరిపాలించే పరమ భాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో
ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడను అవుతాను. ఎంతో సంతోషిస్తాను. సభామండపంలోని వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దానివలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యమునకు శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పారు. జై శ్రీమన్నారాయణ.